హాయ్, నేను మీ డాక్టర్ గంటా శ్రీనివాస న్యూరో సెంటర్ కొత్తపేట. ఇవాళ మెయిన్ పేషెంట్లు కొంతమంది సన్నగా ఉండి బాగా తిన్న తర్వాత, అంటే లైక్ పెళ్లి భోజనంలో తిన్న తర్వాత కాళ్ళు పడిపోతున్నాయని వస్తూ ఉంటారు. సో ఈ కాళ్ళు పడిపోతున్నాయని వస్తూ ఉన్న వాళ్ళందరికీ కాళ్ళు చేతులు అన్నీ పడిపోయి అసలు ఏం కదలట్లేదండి, బాగా తిన్నాడు, లేకపోతే బాగా ఎండాకాలం బాగా వెళ్ళి పని చేసిన తర్వాత పడిపోతున్నాయని వస్తారు. ఇలా వచ్చే వాళ్ళకి ఎక్కువ మందికి అసలు అంటే ఎంత పడిపోతారు అంటే అసలు ఏమి కదలకుండా జస్ట్ ఇట్లా ఫ్లిక్కర్ ఆఫ్ కంట్రాక్షన్ కూడా, అంటే జస్ట్ ఇట్లా కూడా కదలకుండా మొత్తం పడిపోయి ఉంటారు. అలా వచ్చే వాళ్ళకి ఎక్కువగా మెయిన్గా హైపోకెలిక్ పీరియాడిక్ పారాలసిస్ కానీ అంటే పొటాషియం, సోడియం ఈ అయాన్స్లో కానీ కాల్షియంలో కానీ ఇట్లా తేడాలు ఉండి, అంటే జెనెటిక్గా వాళ్ళు ప్రీస్పోజిషన్ ఉండి వాళ్ళకే జరిగింది. అంటే ఎండలో పనిచేసిన వాళ్ళందరికీ కాలు పడిపోతాయా, లేకపోతే ఫుల్గా తిన్న వాళ్ళందరికీ కాలు పడిపోతాయి అందరికి కాదు. వాళ్ళకి సోడియం ఛానల్ కానీ పొటాషియం ఛానల్ కానీ డిఫెక్ట్ ఉండి వాళ్ళకి చిన్న పొటాషియం కరెక్షన్ ఇస్తే వాళ్ళు మళ్ళీ మామూలుగా అవుతారు. కానీ చాలా మందికి తెలుసుకోలేని వాళ్ళు ఇంకేముంది మావాడు మొత్తం పారాలసిస్ అయిపోయాడు అట్లనే పడుకోబెట్టి దానివల్ల ప్రాణాలు కూడా కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఇదే పొటాషియం మనకి హార్ట్కు సంబంధించిన రిథమ్కి కూడా అవసరం. ఇంకా పొటాషియం 3.5 కన్నా తగ్గి 3 కన్నా తగ్గి 2 కన్నా తగ్గితే ఎదిమియాస్ వచ్చి హార్ట్ ఫెయిల్యూర్, ఏఎఫ్ అట్లాగా ఏట్రిల్ ఫిబ్రిలేషన్ వచ్చి చనిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి మన ప్రేక్షకులందరికీ, మన ఛానల్లో ఆదరించే వాళ్ళకి నేను చెబుతుంది ఏంటంటే, ఇట్లా ఎప్పుడన్నా సన్నగా ఎవరికైనా రికరెంట్ అటాక్స్ ఉంటాయి. వీళ్ళకి ఏంది అంటే ఇట్లా ఒకసారి పడడం, అంతకుముందు ప్రీవియస్ సెక్షన్ అడిగితే 3 సంవత్సరాల క్రితం ఇట్లానే పడ్డాడంటే ఇంట్లో పనుకోబెడితే కొబ్బరి బాండం నీళ్ళు అయ్యితే మెల్లిగా మళ్ళీ తిరిగాడని చెబుతారు. ఆ హిస్టరీ, ఆ కొబ్బరి బాండం అనేది మెయిన్ ఇంపార్టెంట్. కొబ్బరి బాండంలో పొటాషియం హై రిచ్ ఉండిద్ది. అట్లా కూడా కరెక్ట్ అయిన వాళ్ళు కూడా ఉంటారు. మైల్డ్ హైపోకెలిక్ పీరియాడిక్ పారాలసిస్ ఉంటాయి. కానీ ఒక ఎంటిటీ ఉంది ఇట్లాగా, అంటే ఫుల్గా ఎక్కువ తింటే ఒకేసారి పెళ్లిపోయిన తింటే ఇట్లాగా పడిపోయే ఛాన్స్ ఉంది. ఎండలో ఎక్కువ పని చేస్తే కాలు పడిపోతే ఇలా ఛాన్స్ ఉంది. ఇలా ఉంటే ఈ పొటాషియం, సోడియం ఇట్లా లవణాలు తేడా వచ్చి బాడీలో ఇలా జరిగిద్ది అని తెలుసుకోవడానికే మెయిన్ ఈ వీడియో చేయడం జరిగింది. అదే కాకుండా ఈ ఎండాకాలంలో ఒక 2-3 ఇట్లాగా ప్రీవియస్ గా ఉన్న హైపోకెలిక్ పీరియాడిక్ పారాలసిస్ వాళ్ళు వచ్చి మన దగ్గర అడ్మిట్ అయ్యారు. అందుకని ఎండాకాలం ఎక్కువ ఎండ ఉండి లేకపోతే ఇట్లా ఉన్నప్పుడు ఇట్లా ఎక్కువ జరిగే ఛాన్స్లు ఉన్నాయి. కాబట్టి మీకు ఈ విషయం గురించి తెలిసిందంటే మీ బంధువులకు కానీ మీ తెలిసిన వాళ్ళకి కానీ షేర్ చేసుకోండి. ఈ విషయం, మీ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఈ విషయాన్ని పంచుకోండి. మెయిన్ ఉద్దేశం ఏంటంటే కాలు చేతులు అన్ని పడిపోగానే ఇంకా అన్ని జీబీఎస్ కాదు, అన్ని నరాలు ఎఫెక్ట్ అయినట్టు కాదు. జస్ట్ చేంజ్ ఇన్ ద పొటెన్షియల్ కానీ చిన్న పొటాషియం తేడా వచ్చినా కానీ ఇలా జరగవచ్చు అనే ఉద్దేశమే మెయిన్ నా వీడియో. థ్యాంక్ యూ.